నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లింగోటం గ్రామ యువకులు ఒక వినూత్న కార్యక్రమంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఓటరు మేలుకో నీ భవిష్యత్తు మార్చుకో అనే సందేశంతో ఓ ప్రత్యేక వాల్ పోస్టర్లను రాత్రికి రాత్రే గ్రామ గోడలపై అతికించి ప్రజల్లో ఎన్నికలపై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. డబ్బు, మద్యం కోసం ఓటు అమ్ముకోవడం వల్ల గ్రామాభివృద్ధి దెబ్బతింటుందన్న విషయాన్ని యువకులు స్పష్టంగా గ్రామస్తులకు తెలిపారు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను డబ్బు, మద్యం, వివిధ ఆఫర్లతో ప్రలోభపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తారని, కానీ ఈసారి మాత్రం ప్రజలు చైతన్యవంతులై నిజంగా అభివృద్ధి చేయగల వారికే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర లాలాసాలాలతో ప్రభావితం చేసే నాయకులకు ప్రజలు ఇక బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని లింగోటం గ్రామ యువకులు స్పష్టం చేస్తున్నారు. గ్రామ యువత తీసుకున్న ఈ క్రొత్త ప్రయత్నం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నా పేరు ప్రశాంత్ కుమార్, మాది లింగోటం గ్రామం, అచ్చంపేట మండలం. ఇప్పటి వరకు పెట్టుబడి రాజకీయాలు చూసి లాస్ట్కి మా పనులు కూడా మేము చేసుకునే పరిస్థితికి దిగజారిపోతున్నాం. మార్పు అనేది మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఈ గుర్తు, ఈ సింబల్ ఎన్నుకోవాల్సి వచ్చింది. ఇది ఇంతకంటే దిగజారడం కంటే ఇంకా వేరే ఇంకేమి ఉండదు. ఇక మేము మా ఎజెండా కూడా క్లియర్గా ఉంది. ఏంటిదంటే మా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాజీనామా పత్రం మీద ముందే సంతకం పెట్టిస్తాం. పెట్టుబడి రాజకీయాలు ఇప్పటికైనా ఆగిపోవాలని చెప్పేసి మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులు ఇప్పుడు 500 వస్తున్నాయి, 1000 వస్తున్నాయని చూసుకుంటున్నారు, కానీ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. ఈ రాజకీయాలు పెట్టుబడి అనే పదం లేకుండా చేయాలి. ప్రత్యామ్నాయంగా మేము కూడా ఇండిపెండెంట్ ఒక వ్యక్తిని నిలబెట్టి రాజకీయాల్లో కూడా డబ్బు లేకుండా చేయొచ్చు అనే విషయాన్ని మేము జనాల్లో తీసుకుపోదాం అని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈ జనాలు ఎంతవరకు తీసుకుంటారు అనేది ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మహేష్, మాది లింగోట గ్రామం, అచ్చంపేట మండలం. మా యొక్క గమ్యం ఏంటంటే ఓటర్ మార్పు చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఊరు మార్పు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అని లంచగొండితనం, ఊరిని డెవలప్ చేయకపోవడం, ఓటర్ మార్పు చేంజ్ చేయడం వలన మా యొక్క గ్రామంలో అన్ని మార్పులు, అన్ని పనులు సక్రమంగా జరిగి అందరూ కూడా ఎక్కడ కూడా లంచగొండితనానికి లోబడకుండా ప్రతి ఒక్క నాయకుడు కూడా దీనికి దోహదం చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. రంజీ, లింగోటం గ్రామం. ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ మా ఫ్రెండ్ ఉండు ప్రసాద్. ఇక్కడ లింగోటం గ్రామ ప్రజలకు తెలియజేయడానికి ఏమనగా, ఇప్పుడు 500కు 1000 రూపాయలకు ఓటు నమ్ముకుంటే మన భవిష్యత్తుని నమ్ముకున్న పరిస్థితికి వస్తుంది దారి. రేపు పొద్దువాల ఊరు డెవలప్ కాలేదు, ఒక జాబ్ రాలేదు, పరిస్థితి ఏ ఆఫీస్కి పోయినా కూడా లంచం అడిగారు, పనులు అయితే లేవనుకున్నప్పుడు ఎట్లా అవుతాయి? రాజకీయ నాయకులు మోసం చేస్తారు. ఎందుకంటే ఎన్నో చెప్పిపోతారు, ప్రజల మార్పు రావాలంటే ఎట్లా వస్తుంది చెప్పండి. అందుకే నీతి నిజాయితీ ఓటేయండి అని చెప్పినా కూడా మారత్తలేరు అని చెప్పేసి ఈ సినిమాలు తయారు చేయించి ఇవి స్టిక్కర్లు వేయడం జరుగుతుంది. దీన్ని చూసిన తర్వాత కూడా మనం మార్చుకోకపోతే, మనకు అంబేద్కర్ రాజ్యాంగం ఏమి ఇచ్చిన ఒక ఆయుధం ఇచ్చిన ఓటాకు, ఆ ఓటాకును మనం ఈ టైంలో వాడుకోకపోతే మనం ఉండి కూడా ఏం లాభం లేదని చెప్పేసి దీని గురించి మేము పోరాడుతున్నాం. ఇక్కడ నుంచి లింగోటం నుంచి మార్పు మొదలైతే రాష్ట్రం, దేశం వరకు కూడా మార్పు మొదలవుతుంది. దయచేసి గమనించగలరు. ఓటర్ మార్పులతో సర్పంచ్ ఎలక్షన్లు, వార్డు నెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల వరకు కూడా మనం ప్రజలలో మార్పు తీసుకురావాలని చెప్పేసి మా గమ్యాన్ని మేము ముందుకు కొనసాగిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా మారాలి, రాజకీయ నాయకులు చెప్పిన మాటలకు మోసపోకూడదని చెప్పేసి కోరుకుంటున్నాం.